కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలో రాంబాయిగూడ గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న అంగన్వాడీ బిల్డింగ్ సెంటరింగ్ రాడ్లు బయటపడడంతో నాసిరకం పనులు నాణ్యత లోపమేనని బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు సారా రమేష్ గౌడ్ ఆరోపించారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ముందు నిరసన చేపట్టి నాసిరకం పనులు నాణ్యత లేకుండా అంగన్వాడీ బిల్డింగ్ నిర్మాణం చేపట్టిన గుత్తేదారుపై పనుల పరిశీలనలో అలసత్వం వహించిన పంచాయతీరాజ్ ఏఈపై చర్యలు తీసుకోవాలని కార్యాలయ సూపరింటెండెంట్కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు సారా రమేష్ గౌడ్ మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు రూపొందిస్తుందని తెలిపారు. గుత్తేదారు నిర్మాణ పనులు సక్రమంగా చేపడుతున్నారా లేదా అనే విషయాన్ని పర్యవేక్షించాల్సిన పంచాయతీ శాఖ ఏఈ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని మండిపడ్డారు. నాసిరక పనులు చేపడుతున్న కాంట్రాక్టర్పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ భవిష్యత్తులో మండలంలో ప్రభుత్వ కాంట్రాక్టులు అతనికి ఇవ్వకుండా బ్లాక్ లిస్టులో పెట్టాలని తెలిపారు. దీంతో పాటు పర్యవేక్షణలో విఫలమైన పంచాయతీరాజ్ శాఖ ఏఈపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏదైతే పిఎం జన్మన్ కార్యక్రమం లోపల గిరిజన పల్లెల్లో గిరిజనుల బ్రతుకులు మార్చడానికి వారికి అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టిక ఆహారం అందించడానికి చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు వాటిని కాపాడడంలో అధికారుల పాత్ర అనేది చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఏదైతే తిర్యాని మండలంలోని రాంబాయిగూడ లోపల అంగన్వాడీ భవన నిర్మాణం లోపల లోపాలు అనేటివి తేటతెల్లమైనవి. స్లాబు ఇప్పుడే నిర్మాణ దశలోనే గోడలు స్లాబు అనేటివి వాటికి సంబంధించిన మేకులు అనేటివి మొత్తం కూడా బయటికి కనబడుతున్నాయి. దీన్ని పర్యవేక్షించడంలో ఏవైతే ఉన్నారో పిఆర్జేఈ నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనబడుతున్నది. దీన్ని నిర్మిస్తున్నటువంటి గుత్తేదారు ఎవరైతే ఉన్నారో పదుల సంఖ్య లోపల భవనాలు నిర్మిస్తున్నారు. వాటిని కరెక్ట్గా క్యూరింగ్ కూడా చేయడం లేదు. తొందరగా నిర్మించడం లోపల గోడలు అనేటివి పగులు తేలుతున్నాయి. కాబట్టి ఈ భవన నిర్మాణంలో నిర్లక్ష్యం వహించినటువంటి గుత్తేదారు మరియు అధికారి పైన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తున్నారు. భారత్ మాతాకి జై.